What is the income tax exemption limit for individuals under the new tax regime announced in the latest budget? 12 lakhs. తాజా బడ్జెట్లో ప్రకటించిన కొత్త పన్ను విధానం క్రింద వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఎంత ఉంది అంటే 12 లక్షలు. Which quote from Gurujada Apparao did our Honorable Finance Minister Nirmala Sitharaman use in her budget speech? A country is not just its soil. A country is its people. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు గారు రాసిన ఏ సూక్తిని ఉపయోగించారు అంటే, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సూక్తితో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వాట్ ఈస్ ద స్కీమ్ మెంట్ ఫర్ స్ట్రీట్ వెండర్స్? పిఎం స్వనిధి. వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించినటువంటి పథకం ఏది? పిఎం స్వనిధి, ప్రధాన మంత్రి స్వనిధి. హూ డెలివర్డ్ the shortest budget speech consisting of only 800 words in 1977? Dhirubhai Muljibai Patel. 1977లో కేవలం 800 పదాలతో కూడినటువంటి అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం ఎవరు చేశారు అంటే ధీరుభాయ్ ముల్జీభాయ్ పటేల్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ రైల్వే బడ్జెట్ మర్జ్డ్ విత్ ద యూనియన్ బడ్జెట్? 2017. భారత రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో ఏ సంవత్సరంలో విలీనం చేయడం జరిగింది అంటే 2017లో. విచ్ న్యూ మిషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2025 బడ్జెట్ టు ఎన్హాన్స్ క్రాప్ ప్రొడక్టివిటీ? నేషనల్ హై ఈల్డ్ క్రాప్ ప్రోగ్రామ్. పంట ఉత్పాదకతను పెంచడానికి 2025 బడ్జెట్లో ఏ కొత్త మిషన్ను ప్రారంభించారు అంటే జాతీయ అధిక దిగుబడి పంట కార్యక్రమం, నేషనల్ హై ఈల్డ్ క్రాప్ ప్రోగ్రామ్. Which project in Mithilanchal, Bihar state has received financial support under the Union Budget 2025-26? Western Koshi Canal ERM project. బీహార్లోని మిథిలాంచల్లోని ఏ ప్రాజెక్టుకు 2025-26 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ కింద ఆర్థిక సహాయం లభించింది అంటే వెస్టర్న్ కోషి కెనాల్ ఈఆర్ఎం ప్రాజెక్ట్. Where is the budget introduced in India every year? లోక్సభ. భారతదేశంలో ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టబడుతుంది అంటే లోక్సభలో. అండర్ విచ్ స్కీమ్ is సర్వీస్ ట్యాక్స్ exempted for జనరల్ ఇన్సూరెన్స్? నిర్మయ్ స్కీమ్. సాధారణ బీమాకు ఏ పథకం కింద సేవా పన్ను మినహాయింపు ఉంది అంటే నిర్మయ్ పథకం కింద. వాట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ఫర్ ఫారిన్ కంపెనీస్? 35%. విదేశీ కంపెనీలకు ఆదాయ పన్ను తగ్గింపు ఎంత అంటే 35%. హౌ మెనీ హౌసెస్ ఆర్ ప్లాన్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ అండర్ ద పిఎం ఆవాస్ యోజన? 3 crore houses. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్లను నిర్మించాలని ప్రణాళిక చేయబడింది అంటే 3 కోట్ల ఇళ్లను. విచ్ సోర్స్ కంట్రిబ్యూట్స్ ద మోస్ట్ టు ద గవర్నమెంట్స్ రెవెన్యూ ఇన్ ద 2025-26 బడ్జెట్? Borrowings and liabilities. 2025-26 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయానికి ఏ వనరు అత్యధికంగా దోహదపడుతుంది అంటే బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్. విచ్ మినిస్ట్రీ రిసీవ్డ్ ద హైయెస్ట్ అలొకేషన్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. 2025-26 బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు లభించాయి అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖకు. వాట్ ఆర్ ద 2 main components of the union budget? The 2 main components of the union budget are the revenue budget and the capital budget. కేంద్ర బడ్జెట్లోని 2 ప్రధాన భాగాలు ఏమిటి అంటే రెవెన్యూ బడ్జెట్ ఇంకా మూలధన బడ్జెట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద భారతీయ పుస్తక్ స్కీమ్? ప్రొవైడింగ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. భారతీయ పుస్తక పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ ఇన్ ద 2025-26 బడ్జెట్? 86,000 crore. 2025-26 బడ్జెట్లో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏకి ఎంత కేటాయింపు బడ్జెట్ జరిగింది అంటే 86,000 కోట్లు.
The Union Budget 2025-26 proposes development measures focusing on which groups? Poor, youth, farmer and women. కేంద్ర బడ్జెట్ 2025-26 ఏ సమూహాలపై దృష్టి సారించే అభివృద్ధి చర్యలను ప్రతిపాదిస్తుంది అంటే రైతులు, యువత, మహిళలు, నిరుపేదలు. పూర్, యూత్, ఫార్మర్ and women. Under the budget 2025-26, how many low agricultural productivity districts will be covered under the Prime Minister Dhan Dhanya Krishi Yojana? 100 districts. 2025-26 బడ్జెట్ ప్రకారం ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజన క్రింద ఎన్ని తక్కువ వ్యవసాయ ఉత్పాదకత జిల్లాలు కవర్ చేయబడతాయి అంటే 100 జిల్లాలు. What is the credit limit for street vendors under the UPI linked credit in the PM Swanidhi scheme? 30,000. PM Swanidhi పథకంలో UPI linked credit కింద వీధి విక్రేతలకు క్రెడిట్ పరిమితి ఎంత అంటే 30,000. Who is the current Chief Economic Advisor of India? Dr. V. Anantha Nageshwaran. ప్రస్తుత భారతీయ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు అంటే డాక్టర్ వి అనంత నాగేశ్వరన్. వెన్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ సెట్ టు బి లాంచ్డ్? 2025. రాష్ట్రాల పెట్టుబడి స్నేహపూర్వక సూచిక ఎప్పుడు ప్రారంభించబడుతుంది? 2025. Which committee recommended the separation of the railway budget from the general budget in 1924? Akwat Committee. 1924లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయాలి అని ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే ఆక్వత్ కమిటీ. వాట్ ఈస్ ద ఎలొకేషన్ ఫర్ డిఫెన్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 6.81 trillion. 2025-26 బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు ఎంత అంటే 6.81 trillions. వాట్ ఈస్ ద టోటల్ రెవెన్యూ రిసీట్స్ ప్రొజెక్టెడ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 31,29,200 crore. 2025-26 బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం ఆదాయ వసూళ్లు ఎంత? 31,29,200 కోట్లు. What is the allocation for the education sector in the 2025-26 budget? 1.28 lakh crore. 2025-26 బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు ఎంత అంటే 1.28 లక్షల కోట్లు. What is the revenue deficit as a percentage of GDP in the 2025-26 budget? Around 1.8%. 2025-26 బడ్జెట్లో రెవెన్యూ లోటును జీడిపిలో ఎంత శాతంగా చూపించవచ్చు అంటే 1.8%. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ నాన్ ట్యాక్స్ రిసీట్స్? 11%. ప్రభుత్వ ఆదాయంలో ఎంత శాతం పన్నేతర వసూళ్ల నుండి వస్తుంది అంటే 11%. వాట్ ఈస్ ద టోటల్ అలొకేషన్ ఫర్ సమగ్ర శిక్ష ఇన్ ద 2025-26 బడ్జెట్? 41,249.98 crore. 2025-26 బడ్జెట్లో సమగ్ర శిక్షకు మొత్తం కేటాయింపులు ఎంత అంటే 41,249.98 కోట్లు. వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? దట్ ఈస్ 26,889.68 crore. 2025-26 బడ్జెట్లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపు ఎంత అంటే 26,889.69 కోట్లు. వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 9,652 crore. 2025-26 బడ్జెట్లో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కోసం ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది? 9,652 కోట్లు. వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 3 lakh crore.
2025-26 బడ్జెట్లో మహిళలు మరియు బాలికల పురోగతి మరియు సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపు ఎంత జరిగింది అంటే 3 లక్షల కోట్లు. When was the first economic survey of India released? 1950-51. భారతదేశ మొదటి ఆర్థిక సర్వే ఎప్పుడు విడుదలైంది అంటే 1950-51 సంవత్సరంలో. Which government scheme addresses post-harvest management and infrastructure development in agriculture? Which government scheme? That is AIF scheme, Agriculture Infrastructure Fund. వ్యవసాయంలో పంట కోత తర్వాత నిర్వహణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వ పథకం పేరు ఏంటి అంటే ఏఐఎఫ్ పథకం, అంటే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి. How many times has Finance Minister Nirmala Sitharaman presented the Union budget and in which years? Finance Minister Nirmala Sitharaman has presented the Union budget 7 times consistently from 2019 to 2025. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎన్నిసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు మరియు ఏ సంవత్సరాల మధ్య? 2019 నుండి 2025 వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. At what point does the primary deficit under the government budget tend to be zero? When the fiscal deficit equals to interest payments, the primary deficit will be zero. ప్రభుత్వ బడ్జెట్ కింద ప్రాథమిక లోటు ఏ సమయంలో సున్నాగా ఉంటుంది అంటే ఆర్థిక లోటు వడ్డీ చెల్లింపులకు సమానం అయినప్పుడు ప్రాథమిక లోటు సున్నాగా ఉంటుంది. Under the government budget, borrowings are classified under which category? Capital receipts. ప్రభుత్వ బడ్జెట్ కింద రుణాలు ఏ వర్గం కింద వర్గీకరించబడతాయి అంటే మూలధన రసీదులు